దేశంలో ఉండే పార్టీలన్నీ బీజేపీని గద్దె దింపడానికి అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ బీజేపీ మతాల పేరు మీద రాజకీయం చేస్తున్న ఈ బీజేపీ, చర్చలు పడగొట్టే ఈ బీజేపీ, మసీదులు పడగొట్టే ఈ బీజేపీ, మనుషుల ప్రాణాలు తీసే ఈ బీజేపీ, మతం పేరుతో కల్లోలాలు జరిపే ఈ బీజేపీ, మణిపూర్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఈ బీజేపీ ఇక అధికారంలో ఉండొద్దు అని చెప్పి అవిశ్వాస తీర్మానం పెడితే అన్ని పార్టీలు బీజేపీకి ఎదురుగా దమ్ముంటే రండిరా తేల్చుకుందాం నువ్వో మేమో అని బీజేపీకి సవాల్ చేస్తే మన జగనన్న ఏం చేశాడో తెలుసా? అందరికంటే ముందెళ్ళిపోయి బీజేపీ అంత గొప్ప పార్టీ లేదు, అంతకంటే గొప్పగా ఏ పార్టీ పరిపాలించలేదు, బీజేపీయే ఉండాలని ఓటేసి వచ్చాడు జగనన్న. అన్న వచ్చినాడో జగనన్న వచ్చినాడో, ఒక్కొక్కడు దోల తీర్చి వదిలి పెడుతున్నాడు. మనకు అర్థం కావట్లేదు. నేను క్రైస్తవుణ్ణి అని చెప్పి అందరినీ నేల నాకు ఇచ్చాడు, క్రైస్తవులందరినీ. రెండో విషయం చెప్తున్నా, మణిపూర్ రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయితే స్టాలిన్ పేరు విన్నారా? తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ 10 కోట్ల రూపాయలు మణిపూర్కు పంపించి క్రైస్తవ పిల్లలకి అన్నం పెట్టమన్నాడు. మన జగనన్న పిడికడ బియ్యం కూడా పంపలేదు మణిపూర్ రాష్ట్రానికి. ఒకవైపు ప్రవీణ్ పాడాలన్న చచ్చి పడిపోతే అందరూ మాట్లాడుతుంటే, తాడేపల్లి నుంచి రాజమండ్రి ఎంత దూరం అండి? తాడేపల్లి నుంచి రాజమండ్రి ఎంత దూరం? ఎంత దూరం అని అడుగుతున్నా. నువ్వెందుకు రాలా జగన్ రెడ్డి ఆ రోజు? పోనీ నువ్వు రాలా, హిందువుల ఓట్లు పోతాయని భయపడ్డావు. సరే అనుకున్నావు, నీకేయో భయాలు చచ్చినాయి. కనీసం నీ పార్టీ అధికార ప్రతినిధినైనా పంపావా? సరే పంపలా. ఎక్కడ మనిషి చచ్చిపోతే అక్కడికి వెళ్ళి ఓదారుస్తావుగా, అవునా కాదా? మనిషి చచ్చిపోతే అందరికంటే ముందు వెళ్ళి ఓదార్చేది జగనన్నేనా కాదా? జగనన్నేగా. ప్రవీణ్ పగడాల చచ్చిపోతే మీకు తెలుసా, హైదరాబాద్ లో ఓ పాస్టర్ కోసం అన్ని వేల మంది కదలి వచ్చిన చరిత్ర అసలు రాష్ట్రం ఏర్పడ్డాకలేదు. తెలంగాణలో పోలీసులు సెక్యూరిటీ లేక తల్లబట్టుకున్నారు. ఏం జనం అని, ఇది జనమా సముద్రమా అన్నారు. అలాంటి చోట నేను అనుకున్నాను, కనీసం జగనన్న ఫోన్ చేసన్నా ఆ తల్లికి ధైర్యం చెప్తాడేమని అనుకున్నాను. ఒక్క మాట మాట్లాడా అమ్మా, ఓటేద్దామా జగన్కి, మళ్ళొత్తావు జెండా పట్టుకొని. నేను క్రైస్తవుణ్ణి, 4 గోళ్ల మధ్య కూర్చొని ప్రార్థన చేస్తా. 4 గోళ్ల మధ్య కూర్చొని ప్రార్థన చేస్తావు, హిందూ ఆశ్రమానికి వెళ్ళి పూజారులు కాళ్ళు పట్టుకుంటావు, సరిపోయా.